ఆత్మ అంటే ఏమిటి? ఆత్మ అంటే మనసా? ఆత్మకు స్థానం ఉందా? మరణం లేని ఆత్మ శరీరంలో లేనప్పుడు ఏం చేయగలుగుతుంది? ఆత్మ అంటే జీవశక్తి, లోపల నుంచి నడిపించే మార్గదర్శకుడా? ఏమిటి? సమాధానం: శంకరాచార్యుల వారి నిర్వాణ షట్కం నుంచి కొంత స్పష్టత, సమాధానం వస్తాయి. మరికొంత మన భౌతిక రసాయన శాస్త్రాల పరిజ్ఞానం నుంచి, ప్రకృతి ధర్మాల పరిశీలనాత్మక గ్రాహ్య ద్వారా సాధ్యం. నేతి నుంచి కస్త్వం, కోహం, స్ఫురణ రేఖామాత్రంగా సాధ్యమేమో. ప్రశ్న: ఆత్మ శుద్ధ బ్రహ్మం అయినప్పుడు, ఏ రకమైన మాలిన్యాలు అంటని నిర్వికార చైతన్యం అయినప్పుడు చేసిన కర్మలు అనుభవించడానికి కదా జీవి జన్మ తీసుకునేది. ఏ కర్మ అంటని ఆత్మ కర్మఫలం అనుభవించడం కోసం మరో జన్మ ఎందుకు తీసుకుంటుంది? ఈ కర్మఫలం అనుభవించేది ఎవరు? భౌతిక దేహం పంచభూతాల్లో కలుస్తుంది, జీవశక్తి అనంతంలో కలిసిపోతుంది. అప్పుడు మిగిలేది ఏమిటి? చేసిన కర్మఫలితం అనుభవించేది ఎవరు? ఆత్మకైతే ఏది? ప్రశ్న: నాకు తోచిన మాట: చెట్టు ముందా, విత్తు ముందా? కోడి ముందా, గుడ్డు ముందా? తొలి జన్మ కారణం ఏంటి? మోక్షం అంటే ఏంటి? ఈ ప్రశ్నలు నన్ను ఒకప్పుడు వేధించేవి, ఇప్పుడు వేధించవు. గురువాక్యం నమ్ముతాను. అదేంటంటే, తెలిసిన వారు చెప్పరు, చెప్పిన వారికి తెలియదు. ఉన్న స్థితి నుంచి కర్తృత్వ భావం కర్మలకి, తత్ఫలములైన వాసనలకి, పునర్జన్మలకు కారణభూతమని జ్ఞానుల ప్రవచనంతో నా బుద్ధి సహమతం అవటంతో ప్రశ్నలు వదిలి కర్తవ్య పదంలో కొనసాగుతున్న వర్తమానంలో మానకముల మీమాంస వెనక్కి పంపి, ఇంతకు మించి ఈ జన్మలో నాకున్న శారీరక మేధాశక్తులు సరిపోవు అనే స్పృహతోటి ఇది అనంతమైన ప్రశ్న. సమాధానాలు ఎన్ని తరాలు గడిచినా కూడా అందరినీ సంతృప్తిపరచలేవు. ఎవరి అనుభవం వారిది.